హాయ్ అండి అందరికీ. లాస్ట్ సండే అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడైతే నేను ఈ రెసిపీ అయితే చేశాను. ఫస్ట్ టైం చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు రొటీన్గా బిర్యానీస్ అయితే చేస్తున్నాం అనేసి ఈసారి అయితే ఇలా స్టార్టర్ అయితే ట్రై చేసామండి. ముందుగా అయితే నేను చికెన్ని బాగా క్లీన్ చేసేసుకొని తర్వాత అందులోనే కారము, ఉప్పు, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, అందులోనే మనం నిమ్మకాయ, కొద్దిగా పెరుగు కూడా వేసుకున్న తర్వాత తందూరి మసాలా వేసుకోవాలండి. అది నేను లాస్ట్లో అయితే యాడ్ చేశాను. ఇందులో కొద్దిగా పుదీనా అది వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకొని 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను తందూరి మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాము. ఆయిల్ తక్కువగాను అలాగే స్మోకీ ఫ్లేవర్తో అయితే చేస్తున్నాం అండి. తర్వాత మనకి ఇక్కడ ఇడ్లీ ఆయికూడ రేకులు ఉంటాయి కదండి, అదైతే తీసుకొని కింద అయితే వాటర్ పోసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే పోసుకొని అందులో పైన ఒక రేకులోనైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా పెట్టేసుకొని ఆవిరికైతే మనం ఉడికించేసుకోవాలండి. మనకి చికెన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 60 to 80% అయితే కుక్ అయిపోతుందండి. కాబట్టి మనం ప్యాన్ ఫ్రై అయితే చాలా తక్కువగానే చేసేసుకోవచ్చు. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని ఫైనల్గా అయితే స్మోకీ ఫ్లేవర్ కోసం నేను తందూరి ఫ్లేవర్ కోసం కొద్దిగా బొగ్గు వేడి చేసి దానిపైన నెయ్యి వేసి ఆ గిన్నె అయితే అందులో పెట్టేసి మూత అయితే క్లోజ్ చేస్తానండి. ఈ ఫైనల్ టచ్ వల్ల చికెన్ ఫ్లేవర్ అయితే చాలా బాగా పట్టింది. ఇక్కడ మా మోక్ష గారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడండి. ఇది అయితే మనం ఇలా పుదీనా చట్నీతో అయితే సర్వ్ చేసుకోవాలి.